వార్త ఎయిర్టెల్ జియో వాడుతున్న వారందరికీ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ధరలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. వేలాది మంది ఇండియన్ ప్రీపెయిడ్ యూజర్లకు ఈరోజు తమ మూవీ యాప్స్ అకస్మాత్తుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే జియో వాచ్ ముఖ్యంగా ఎయిర్టెల్ కస్టమర్లకు తమ ప్లాన్లో రావాల్సినటువంటి హాట్‌స్టార్ బెనిఫిట్స్ మాయమవడం లేదా మారిపోవడం తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే తమ మొబైల్ ప్లాన్లో బెనిఫిట్ వచ్చిన మార్పులు యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటీటీ బెనిఫిట్స్ ఉన్నటువంటి స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ వాడుతున్న వారిపైన ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్లాన్ యాక్టివ్గా ఉన్నప్పటికీ షోలు చూడాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలంటూ మెసేజ్ వస్తున్నాయి. దీనిపైన ఉదయం నుంచే సోషల్ మీడియాలో దీనిపై ఫీల్ అయితే వెలువడుతుంది అనమాట. అసలు జియో ఎయిర్టెల్లో రీఛార్జ్ ప్లాన్లో జియో హాట్‌స్టార్ యాక్సెస్ మార్పులు అనమాట. చాలామంది యూజర్లు అకౌంట్లు ఇప్పుడు ప్రీమియం స్టాటస్ను చూపించడం లేదు. రీసెంట్ సిస్టమ్ అప్డేట్ వల్ల ఫోన్ నంబర్ లింక్ కట్ అయి ఉండవచ్చు అని చెప్పేసి కొందరు భావిస్తున్నారు. అయితే లైవ్ క్రికెట్ చూసే ఫ్యాన్స్ కూడా ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త కస్టమర్లను ఆకర్షించిన టెలికాం కంపెనీలు భారీ ధరలు గల రీఛార్జ్ ప్లాన్ను హాట్‌స్టార్ వంటి బెనిఫిట్స్ అయితే ఇస్తుంటాయి. ఉదాహరణకు జియోలో హాట్‌స్టార్ యాక్సెస్ ఇచ్చే ప్లాన్లు చాలా అయితే ఉన్నాయి. అయితే కంపెనీల మధ్య మారుతున్న భాగస్వామ్య ఒప్పందాల వల్ల ఈ టెక్నికల్ ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తుంది. ఎయిర్టెల్ యూజర్లు కూడా తమ ఫోన్లో బండింగ్ హాట్‌స్టార్ యాక్సెస్ కనిపించడం లేదని చెప్తున్నారు. అదేవిధంగా యాప్లో మళ్ళీ కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అడుగుతుండడంతో ఇది టెలికాం కంపెనీలకు స్ట్రీమింగ్ సర్వీసు మధ్య ఉన్నటువంటి లింక్ అనే సమస్య అర్థమవుతుంది. రిలయన్స్ డిస్కవరీ హాట్‌స్టార్ విలీనం కావచ్చు వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మార్పుల వల్ల యూజర్ డేటా షేరింగ్ కావచ్చు, వెరిఫికేషన్లో సమస్యలు వచ్చి ఉండవచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారనమాట. క్లారిటీ కోసం యూజర్లు తమ అఫీషియల్ మొబైల్ యాప్లో రీఛార్జ్ హిస్టరీని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదన్నమాట. అదేవిధంగా మీ ప్రీపెయిడ్ రీఛార్జ్లో జియో హాట్‌స్టార్ యాక్సెస్ను ఇలా చెక్ చేసుకోండి. మీకు కూడా ఈ సమస్య ఉంటే ముందుగానే మీ ప్లాన్ వివరాలు సరిచూసుకోండి. మీ ఏదైతే టెలికాం యాప్ ఓపెన్ చేసి హాట్‌స్టార్ బెనిఫిట్ ఇంకా యాక్టివ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో సమస్య అనేది ఎదుర్కొంటున్నారు కదా. అయితే రీఛార్జ్ ధరలు ఎలా ఉన్నాయి ఏంటనే దానిపైన కూడా ఓటీటీకి సంబంధించి రిలయన్స్ జియో అనేది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి రూ. 1029 84 రోజుల హాట్‌స్టార్, జియో రూ. 84. ఇక అదేవిధంగా ఎయిర్టెల్ వచ్చేసి ఇక మొత్తానికి 949 3 నెలల హాట్‌స్టార్ 84 రోజులు. ఇక్కడ వచ్చేసి 3591 ఒక ఏడాది పాటు హాట్‌స్టార్ 365 రోజులు ఇలా ఉన్నాయన్నమాట బెనిఫిట్స్ అన్నీ. సో అంటే గతం కంటే చాలా మారిపోయాయని చెప్పేసి కొత్త అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు.